ప్రజెంట్ చూస్తే గనక ఒకవైపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. 9 నెలల్లో ఏం సాధించామనేది అసెంబ్లీలో చర్చ నడుస్తుంది. మరి విపక్ష నేతనాల లేదంటే గనక వైసీపీ ఎమ్మెల్యేలు అసలు ఎందుకని రావట్లేదంటారు అసెంబ్లీకి? ఒకటండి, వాళ్ళు విపక్ష నేత ఇయటానికి అనేది ఏంటంటే జనం ఇచ్చిన, ప్రజలు ఇచ్చిన, మీకు ఇచ్చిన ఎమ్మెల్యే హోదానే, ప్రతిపక్ష హోదా కూడా లేదు మీకు. అలాంటిది మీరు అసెంబ్లీకి రాకుండా చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తానంటున్నావంటే నీ దిగజారుడుతనానికి అది నిదర్శనం. ప్రజలు నీకు 151 సీట్లు ఇచ్చి నిన్ను అధికారం కట్టబెడితే నువ్వు 5 సంవత్సరాల్లో ఏం చేసావనేది ప్రజలందరూ గ్రహించే కదా. 151 సీట్ల నుంచి 11 సీట్లకు తగ్గించినా కూడా మీకు ఇంకా నేను ఏదో సీఎం అనే హోదాలో నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. నీ ప్రెస్ మీట్లు నీ చూస్తే ఎక్కడ బయటకు వచ్చి పబ్లిక్లో ప్రెస్ మీట్ పెట్టేది లేదు. ప్లస్ నీ గదిలోనే నువ్వు కూర్చొని ప్రెస్ వాళ్ళని ఏదో నీకు కావాల్సిన నీ ప్రెస్లోనే మాట్లాడి నీ ప్రెస్ ప్రకారమే జనంలో పంపిస్తూ ఉండవు. కాబట్టి నిన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకున్నందుకు ఆ పులివెందల జనం ఏమనుకుంటున్నారనేది జనం అందరూ తెలుసు. ఎందుకు ఎన్నుకున్నారా బాబు? కనీసం నీ కాన్స్టిట్యున్సీలో నీకు కావాల్సినవి కూడా నువ్వు అసెంబ్లీకి వచ్చి మాట్లాడలేకపోతున్నావు అంటే నిన్ను ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నారో మిమ్మల్ని అర్థం చేసుకోవచ్చు. 9 నెలలు వచ్చి 9 నెలల్లో ఎంత డెవలప్ అయిందనేది జనానికి కనిపిస్తుంది. ఇప్పుడు నువ్వు రాజధానిని శ్మశానం చేస్తానన్నావు, శ్మశానం చేసావు. కానీ వచ్చిన 9 నెలల్లో ఇవాళ రాజధాని పోయి రోడ్లు చూడు, డెవలప్మెంట్ చూడు, పోలవరంని పడకేసావు. ఇవాళ పోలవరం తీసుకెళ్ళి నేను కావాలంటే బస్సులు పెడతారు ఇంకొద్ది రోజుల్లో. నువ్వు కూడా ఆ బస్సుల్లో వెళ్ళి పోలవరంలో ఏం జరుగుతుంది, రాజధానిలో ఏం జరుగుతుంది, రాజధానిలో నువ్వు చేసినది ఏంది పడేసావు. ఆ బిల్డింగ్ ఇవాళ 20-25 కోట్లు అయ్యే బిల్డింగ్ నీ సొమ్ము కాదు. చంద్రబాబు నాయుడు ఏమన్నా ఆయన సొంత సొమ్ముతో గట్టిలేదు, ప్రజల సొమ్ముతోటి. ప్రజల సొమ్ము దుర్వినియోగం అవుతుందనేది నీకు తెలియలేదు ఆ రోజు. కనీసం నువ్వు రాజధానిలో తిరగనీయలేదు, బయట తిరగనీయలేదు, జనాన్ని తిరగనీయలేదు, నాయకులను తిరగనీయలేదు. పోలీసు వ్యవస్థనంతా నీ కాళ్ళ కింద పెట్టుకొని ఐఏఎస్ని, ఐపీఎస్ని వాళ్ళు చేయకూడని పనులు ఎన్నో పనులు నువ్వు చేయించావు. అది అంతా వాళ్ళు ఇప్పుడు పడతా ఉన్నారు. దానికి ప్రతిఫలం కొద్ది రోజుల్లోనే నువ్వు కూడా అనుభవిస్తావు. నువ్వు ఉండి జనంలో ఉండి ఇవాళ కూడా చేసిన తప్పును జనాన్ని క్షమించమని అడుగు, జనం క్షమిస్తారు. ఇక నుంచైనా జనంలో తిరగవచ్చు. నువ్వు ఇంతకుముందు పరదాలు కట్టుకొని కడ్డీలు కట్టించి తిరిగావు. ఇవాళ ఎవరు కట్టారు, ఏం కట్టారు నీకు? నువ్వు వచ్చి వెళ్తున్నావు కదా, నిన్ను ఎవడేమంటారు అసలు? అలాంటిది నువ్వు చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ విమర్శించాల్సిన అవసరం లేదు. వాళ్ళని విమర్శిస్తే ప్రజల్ని విమర్శించినట్టే. నువ్వు జనంలో ఇక్కడ సూపర్ 6 హామీల్లో ఒక హామీ ఏదైతే ఫ్రీ బస్సు గురించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ మా పులివెందులలో వైజాగ్ చూడాలనుకుంటున్నారు, లేదంటే కనుక అమరావతి కడుతున్నారుగా చూడాలనుకుంటున్నారు, చంద్రబాబు నాయుడు ఫ్రీ బస్సు వేయటం లేదు అంటూ వెట్టకారంగా ఆయన చేస్తున్న వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు సూపర్ 6 హామీల గురించి? ఇప్పుడు ఆయన నవరత్నాలను పెట్టాడు. నవరత్నాల్లో ఒక్క హామీ అన్న నెరవేర్చగలిగాడా? ఇప్పుడు కొన్ని లక్షల మందికి నేను ఫ్లాట్లు ఇచ్చానన్నాడు, హౌసెస్ కడతాను అన్నాడు. ఒక్క కాలనీకి వెళ్ళి ఆయన నిజంగా ఏం చేశారు అక్కడ కాలనీలో వెళ్ళి చూడమని చెప్పు. ఆయన నవరత్నాల్లో ఏ పని చేసి జనానికి ఒరిగిచ్చాడని చెప్పి ఇలా ఫ్రీ బస్ వచ్చింది. వచ్చిన 9 నెలల్లోనే ఇచ్చిన 5 అయిపోయినాయి. ఆ ఫ్రీ బస్సు కూడా పెడతారు. ఆయన వచ్చి వాళ్ళ కడప నుంచి వచ్చి విశాఖపట్నం ఆ బస్సులో వచ్చి చూడొచ్చు కొద్ది తొందరలోనే. అది కూడా నెరవేరుద్ది. నువ్వు ఏది చెప్పినా సరే డెవలప్మెంట్ అనేది ఆగదు. ఇవాళ ఇప్పుడు నువ్వు 5 సంవత్సరాల్లో సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర రూపాయి తీసుకురాలేకపోయావు. ఇవాళ రాజధాని 15,000 కోట్లు వచ్చింది. ప్లస్ ఈ మన విశాఖ స్టీల్ని వాళ్ళు అమ్ముతామంటే మేలకొండే కూర్చోగలిగావు, ఏం చేయలేకపోయావు. అదే విశాఖ స్టీల్కి ఇవాళ 13,000 కోట్లు ఇచ్చారు. పోలవరానికి 5 సంవత్సరాల్లో రూపాయి తీసుకురాలేకపోయావు, 12,000 కోట్లు ఇచ్చారు. అలాంటిది నువ్వు చూస్తూ ఉండు, ఇంకా డెవలప్ అవుతానే ఉంటుంది. నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. వచ్చి జన జీవితంలో జనం నీకు క్షమిస్తారు. చంద్రబాబుకి నేనే ప్రతిపక్ష హోదా ఇచ్చాను, నేను ఇవ్వబట్టే చంద్రబాబు నాయుడికి ప్రతిపక్ష హోదా ఉంది, అదే చంద్రబాబు ఇప్పుడు నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వట్లా, ఏం రాజకీయం అంటూ మాట్లాడుతున్నాడు కదా. నిజంగానే చంద్రబాబు నాయుడు గారికి ప్రతిపక్ష హోదా జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడా, లేదంటే రాజ్యాంగబద్ధంగా వచ్చిందనుకోవచ్చు అంటారా? అసలు చంద్రబాబు నాయుడికి నేను ప్రతిపక్ష హోదా ఇచ్చాను అంటున్నాడంటే అతను రాజ్యాంగం మీద అతనికి ఎంత అవగాహన ఉంది. ఇప్పుడు 10% అది రాజ్యాంగం ఆయన పుస్తకాలు చదువుకునే అలవాటు అతనికి లేదు, పబ్బీలు ఆడే అలవాటు ఉంది. 175 సీట్లు 17 సీట్లు వస్తే ప్రతిపక్ష హోదా వచ్చింది. మనకి 24 సీట్లు వచ్చినాయి. 24 సీట్లు నువ్వు 5 ఎమ్మెల్యేని తీసుకుని 19 సీట్లు ఉన్నాయి.
నువ్వు ప్రతిపక్ష హోదా ఇవ్వటానికి నువ్వెవరివి? రాజ్యాంగానికి నువ్వు ఎవరైనా అతిథులే. ఇవాళ చంద్రబాబు నాయుడు నీకు ప్రతిపక్ష హోదా ఎట్లా ఇస్తాడు? 11 సీట్లకి నీకు 17 సీట్లు 18 సీట్లు వస్తే ప్రతిపక్ష హోదా వచ్చింది. అలాంటి కనీస జ్ఞానం కూడా లేకుండా నువ్వు మాట్లాడుతూ ఉన్నావంటే నువ్వు 5 సంవత్సరాలు సీఎం చేయటం ఈ ఆంధ్రప్రదేశ్ చేసుకున్న ప్రజల దురదృష్టంగా భావిస్తూ ఉండాలనుకుంటున్నాం. అంటే కడిగేస్తాడని ఏదో భయపడుతున్నారంటారుగా అసెంబ్లీలో, కూటమిని కడిగేస్తాడని భయపడే ఇవ్వట్లేదంట కదా ప్రతిపక్ష హోదా. నువ్వు వస్తే ఏం గడుగుతావో, ఏం నిలబడతావో, ఏం చేస్తావో అనేది అర్థమైపోద్ది కదా. నువ్వు కడిగేదానికి 5 సంవత్సరాలు కడిగి జనం అందరూ ఇసుకుపోయి నువ్వు 151 సీట్ నుంచి 11 సీట్లు తీసుకొచ్చి కూర్చోబెట్టారు. నువ్వు ఇంకా కడిగేది ఏముంది అక్కడ? నువ్వు రావటానికి ముఖం జల్లక నువ్వు చేసిన తప్పులకి అదే అసెంబ్లీలో నీ వాళ్ళతోటి ఇన్ని తప్పులు చేపించావు. ఇవాళ వాళ్ళు బాధపడుతున్నారు. అలాంటి చోట వచ్చి నువ్వు కూర్చోలేక, జనం ఎదురు మాట్లాడలేక నువ్వు పబ్లిక్లోనే తిరగట్లా. నువ్వు ఇంకా అసెంబ్లీకి ఏమొస్తావు? నువ్వు అడిగేసేది ఏముంది అక్కడ? నువ్వు నీ సమస్యలు ఏదన్నా ఉంటే, ప్రజల సమస్యలు ఏదన్నా ఉంటే అడుగు. నువ్వు ఆడకు అడిగేయటానికి నీ సొమ్మేం కాదు కదా. అది అసెంబ్లీ. ఆ దేవాలయం లాంటి అసెంబ్లీని మీరు ఎంత హీనంగా తయారు చేసి ఎన్ని అవమానాలు చేశారో, ఎంతమందిని అవమానపరిచారో అది జనం అందరు చూశారు. ఆ 5 సంవత్సరాలు చేసిన దానికి జనం నీకు ప్రతిఫలంగా 11 సీట్లు ఇచ్చారు. అంటే ఇచ్చింది 11 సీట్లు. మొన్నటి వరకు చూస్తే ఈవీఎం ట్యాంపరింగ్ వల్ల గెలిచారు, ఈవీఎంల వల్ల గెలిచారు అన్నారు. మరి నిన్న చూస్తే కనుక ఎమ్మెల్సీ ఎలక్షన్లు రిగ్గింగ్ వల్ల గెలిచారు. వీళ్ళు ఇదేం గెలుపు, రిగ్గింగ్ చేసుకున్నారు, మేము పోటీలో లేకపోయినా భయపడ్డారు వీళ్ళు అంటున్నారు కదా. మరి దాన్ని ఎలా చూడాలంటారు? అసలు నువ్వు పోటీ చేయడానికే భయపడి ఇంట్లో పడుకున్నాడికి అసలు రిగ్గింగ్ అనేది ఎట్లా ఉంటుంది? ఇప్పుడు ఎదురుగా క్యాండిడేట్ ఉన్నాడు, ఇక్కడ గుంటూరులో ఉన్నాడు, లక్ష్మణరావు తిరగని రోజు లేకుండా తిరిగాడు, జనం ఓట్లేశారు. ఇప్పుడు పోయినసారి అసెంబ్లీలో వేలు లక్ష ఓట్లు, 50 ఓట్లు, 50,000 ఓట్లు, 80,000, 90,000 మెజార్టీ వచ్చింది. అది రిగ్గింగ్ చేస్తే వచ్చిందా? జనం అందరూ ఓట్లు వేశారు, వచ్చింది. నువ్వు ఇలాంటి పిచ్చి ప్రాలాపనలు పెట్టుకొని ఉండ అసెంబ్లీ సమావేశాలని వేస్ట్ చేసుకోకుండా వచ్చి ప్రజా సమస్యల మీద పోరాడు. నీకు భవిష్యత్తు ఉంటుంది. మైకే వర్ర అంటున్నాడు కదా. నీకు మైక్ ఎమ్మెల్యేగా నీకు ఎట్లా ఇస్తారు? అంతవరకే ఇస్తారు. నువ్వు ప్రతిపక్ష హోదాలో నాకు అంత టైం ఇవ్వాలి, ఇంత టైం అని ఎట్లా కుదిరిద్ది? నువ్వు ఎమ్మెల్యే ఓన్లీ పులివెందుల ఎమ్మెల్యేవే, అంతేగాని ప్రతిపక్ష నాయకుడికి ఇచ్చినట్టు నీకు ఎట్టిస్తారు? ఆయన అనేది ఏంది, నేను వస్తాను నాకు ప్రతిపక్ష నాయకుడు హోదాలో ఎన్ని నిమిషాలు అయితే ఇవ్వాలో అన్ని నిమిషాలని అడుగుతున్నావు. అట్లా ఎట్లా ఇస్తారు నీకు? ఓన్లీ ఎమ్మెల్యేకి ఎట్టిస్తారు, అదే టైం ఇస్తారు నీకు. మీ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు, ఇప్పుడు ఎమ్మెల్సీలు మాట్లాడుతున్నారు మైక్ ఇట్లా. మీ బొత్స సత్యనారాయణ మాట్లాడుతున్నాడు కదా శాసనమండలిలో, మీ తతిమ ఎమ్మెల్సీలు కూడా మాట్లాడుతున్నారు. అట్టనే నీకు కూడా అసెంబ్లీకి వస్తే మైక్ ఇస్తారు, మాట్లాడవచ్చు, జన సమస్యలు చెప్పొచ్చు. నువ్వు అలాంటి దాన్ని భయపడి నువ్వు ఇంట్లో పడుకొని ఎమ్మెల్సీ ఎలక్షన్లో రిగ్గింగ్ చేశారు, దాంట్లో రిగ్గింగ్ చేశారు, దీంట్లో రిగ్గింగ్ చేశారు, నువ్వు ఎన్ని చెప్పినా సరే జనం నమ్మరు. నిజం జనం అందరికి తెలుసు. నువ్వు ప్రజల్లో పోయి ప్రజల్ని ఇది చేసేటట్టు ఉండాలి, కానీ రూమ్లో కూర్చొని నీ ఇష్టం వచ్చినట్టు ప్రలాపనలు చేసేసి ప్రెస్లో పెట్టేస్తే రావమ్మా, ఇవన్నీ వేస్ట్. నువ్వు జనశ్రవంతిలో కలు వచ్చి